క్విట్ ఇండియా మూమెంట్ని లీడర్లెస్ మూమెంట్ అని ఎందుకంటారు? ఆగస్ట్ 8, 1942లో గ్వాలియర్ ట్యాంక్ వద్ద ముంబైలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది క్విట్ ఇండియా రెజల్యూషన్ తీసుకుంది. ఈ రెజల్యూషన్లో గాంధీ గారు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, అదే డూ ఆర్ డై బట్ వీ షల్ నాట్ లివ్ అండర్ ది స్లేవరీ ఆఫ్ బ్రిటిష్ అని. సో ఆ విధంగా మూమెంట్ స్టార్ట్ చేద్దామని ఆగస్ట్ 8 రెజల్యూషన్ తీసుకుంటే, బట్ ఆగస్ట్ 9 మార్నింగ్న అని సడన్గా ఎంటైర్ లీడర్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ బ్రిటిషర్స్ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారిని ఆగాఖాన్ జైల్లోని, అలాగే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ అహ్మదానగర్ ఫోర్ట్ జైల్లో పెట్టేస్తారు. సో అందుకని ఈ మూమెంట్ని లీడర్లెస్ మూమెంట్ అంటారు. ఈవెన్ తో ఇట్ ఈస్ కాల్డ్ లీడర్లెస్ మూమెంట్, బట్ ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా ఎందుకు చెప్పుకుంటామంటే ఇండియన్ మాసెస్ చూపించిన స్పిరిట్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ స్ట్రగుల్లో అక్కడ మనం చూపిస్తామన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇది లీడర్లెస్ మూమెంట్ అయిందో అయినా సరే ఇండియన్ మాసెస్ స్పాంటేనియస్గా డీసెంట్రలైజ్డ్గా వాళ్ళు ఈ మూమెంట్ని కంటిన్యూ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ అసఫ్ అలీ గ్వాలియర్ ట్యాంక్ వద్ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని హోస్ట్ చేసింది. అలాగే మన జయప్రకాష్ నారాయణ గారు, అలాగే రామ్ మనోహర్ లోహియా గారు వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో ఈ మూమెంట్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఉషా మెహతా, అలాగే రామ్ మనోహర్ లోహియా వీళ్ళు కాంగ్రెస్ రేడియోని కూడా కంటిన్యూ చేసి ఈ మూమెంట్ని స్పిరిట్ని కంటిన్యూ చేస్తారు. అండ్ వీటితో పాటుగా కొన్ని ఏరియాస్లో ప్యారలల్ గవర్నమెంట్ కూడా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బలియా, తుమ్లూక్, సతారా వీటిలో కూడా పీపుల్ ప్యారలల్ గవర్నమెంట్ కూడా రన్ చేస్తారు. సో ఈ విధంగా పీపుల్ అనేవారు ఈవెన్ తో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లీడర్లెస్ మూమెంట్, వాళ్ళు ఈ మూమెంట్ని కంటిన్యూ చేసి దాని స్పిరిట్ని కాబట్టి ఒక గ్రేట్ మూమెంట్గా, ఒక గ్రేట్ చాప్టర్గా మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో దీన్ని చెప్పుకునే విధంగా చేశారు. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అడగచ్చు, ఇండియన్ హిస్టరీలో తమ్లూక్, బలియా, సతారా వాటి ప్రామినెన్స్ ఏంటి? అలాంటి సింపుల్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దేనికవి? దీస్ ఆర్ ది ప్యారలల్ గవర్నమెంట్స్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.